మేషరాశి వారు ఏప్రిల్ 20, 21, 22, 23, 24, 25వ తేదీల్లో మీరు ఈ 3 ప్రదేశాలకు మాత్రం పొరపాటున కూడా వెళ్ళొద్దు. ఎందుకంటే ఆ ప్రదేశాలకు వెళ్తే మాత్రం ప్రమాదం జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. మేషరాశి వారు ఏముందలే ఏదో ఒకటి చెప్తూ ఉంటారులే అని చెప్పేసేసి కొట్టి పాడేయకుండా కాస్త ఓపికగా, ఓర్పుగా కాస్త సమయాన్ని కేటాయించి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. ఎందుకంటే ఈ వీడియో అసలు ఎందుకు వెళ్ళొద్దంటున్నారు? దేనికి అక్కడికి వెళ్తే వచ్చేటటువంటి ఇబ్బందులేంటి? నష్టాలేంటి? మనకి ఏ రకంగా సమస్యలు వచ్చి పడతాయి ఏంటనేది కూడా నేను ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను కాబట్టి, ఈ వీడియో వలన ఖచ్చితంగా మీకు ఉపయోగమే ఉంటది గానీ, ఎలాంటి నష్టం అనేది లేదు. మీకు పనుంటే ఏదైనా పని చేసుకుంటానైనా వినండి. చూడకపోయినా ప్రత్యేకంగా కూర్చొని వినే ప్రయత్నం అనేది చేయండి పని చేసుకుంటానైనా. ఎందుకంటే ఈ వీడియోలో చెప్పే విషయాలు, అలాగే వెళ్ళకూడని ప్రదేశాలు, ఈ మేషరాశి వారి యొక్క జీవితం ఇవన్నీ కూడా చాలా విషయాలు మీకు మీ జీవితానికి సంబంధించినటువంటి అంశాలనేవి ఈ వీడియోలో ఉంటాయి కాబట్టి పూర్తిగా చివరి వరకు విని, అలాగే దయచేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది మీలాంటి మేషరాశి మిత్రులకు చేరి వాళ్ళు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మేషరాశి వారిది ఏంటంటే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. వీరి రాశికి అధిపతి కుజుడు. మనం మేషరాశి వారిని చూసినట్లయితే వీరు అంటే రాశి చక్రంలో వీరిది ఎట్లాగైతే మొట్టమొదటి రాశో, అలాగే వీరు జాతక ఆలోచన విధానంలో కావచ్చు, లైఫ్ స్టైల్‌లో కావచ్చు, అంటే నలుగురితో బ్రతికే విధానంలో పోల్చుకుంటే కావచ్చు, నంబర్ 1 స్థాయిలో ఉండాలి అని చెప్పేసి అనుకుంటారు. అంటే ఈ మేషరాశిలో ఉన్నటువంటి విద్యార్థులు చిన్న వయసు దగ్గర నుంచి కూడా చూసుకుంటే మేము ఇంకా వాళ్ళకన్నా కూడా మేము బెటర్‌గా ఉండాలి. దానికోసం మేము ఎంతైనా కష్టపడాలి. అది ఇది అని చెప్పేసేసి మంచి పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు. అలా ఈ మేషరాశి వారికేంటంటే పట్టుదల అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నంబర్ 1 పొజిషన్‌లో ఉండాలి అని చెప్పేసి అనుకుంటారు. ఇలా మేమేనా ఏంటండి అందరూ కూడా అంతే ఉండాలి అని చెప్పేసి అనుకుంటారు కదా అని డౌట్ మీకు రావచ్చనమాట. ఇలా అందరూ కూడా అనుకోవచ్చు. కాదని అంటల్లా. కానీ అనుకున్నోళ్ళందరూ గొప్పోళ్ళైపోతున్నారా? ఎందుకంటే మన కష్టంతో పాటుగా మనకెప్పుడు కూడా అదృష్టము, కలుసుబాటు అనేది కూడా ఉండాలి. నిజంగా చెప్తున్నానండి మేషరాశి వాళ్ళు మీరు ఏమన్నా అనుకోండి. మేషరాశి వాళ్ళు ఎంత అదృష్టవంతులంటే, అంటే వారికి అదృష్టం గనక ఉంటే ఖచ్చితంగా వారి జీవితంలో అంటే కొంతమందికేంటంటే కొన్ని ఇబ్బందులనేవి మొట్టమొదట్లో ఎదురవుతూ ఉంటాయి. చిన్న చిన్న ఇబ్బందులు ఇలాంటివన్నీ కూడా సహజమే. అలాంటి వాటన్నింటిని కూడా మనం ఫేస్ చేసుకుంటా వెళ్ళిపోవాలి. అదే జీవితం అంటే. కానీ నిజంగా మీకు ఎంత అదృష్టవంతులంటే ఈ మేషరాశి వాళ్ళు, అసలు ఆ అదృష్టం అనేది నేనైతే మాటల్లో చెప్పలేను. అంత అదృష్టవంతులు. వీళ్ళలో ప్రత్యేకంగా మనం కొంతమందిని చూసినట్లయితే అచ్చంగా సుఖం కోసమే అంటే సంతోషంగా బతకటం కోసమే మీరు పుట్టారా అన్నట్లుగా ఈ మేషరాశి వారి జీవితం అనేది ఉంటుంది. అంటే అసలు ఆ అదృష్టం అనేది మీకు ఆ రేంజ్‌లో ఉంటదనమాట. అంత అదృష్టం అనేది ఉంటది. వీరిలో చాలా మందిని మనం చూసుకున్నట్లయితే వీరికి అంటే వివాహమైన దగ్గర నుంచి ఎక్కువగా కలుసుబాటు అనేది ఉంటదని చెప్పుకోవచ్చు. ఇది అవునా? కాదా? అనేది మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. అవునైతే నిజమే అక్క, యెస్ అక్క అని చెప్పి కామెంట్ చేయండి. లేదంటే అంటే ఇది అందరికీ వర్తిచ్చిద్దని నేను అంటలా. కాకపోతే ఎక్కువ శాతం మందికైతే మాత్రం ఇదే జరుగుతుంది. వీరి అదృష్టం ఎప్పుడు వీరికి రెట్టింపు అవుతుందంటే వివాహం జరిగిన దగ్గర నుంచి స్త్రీలకు కావచ్చు, పురుషులకు కావచ్చు మీ యొక్క అదృష్టం అనేది రెట్టింపు అవుతుందనమాట. అప్పటినుంచి మీకు భర్త రూపంలో కావచ్చు, భార్య రూపంలో కావచ్చు విపరీతంగా కలిసి వస్తుందనమాట. ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తారు మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని. ఎంత ప్రేమిస్తారంటే మీరు ఏదైనా సరే మీ మనసులో మాకది కావాలి అని అనుకునేటప్పటికే అది తీసుకొచ్చి మీ కళ్ళ ముందు ఉంచగలిగినంతగా ప్రేమనేది వాళ్ళకుంటదనమాట. తల్లిదండ్రుల దగ్గర కూడా అంత ప్రేమనేది దొరకదు. తల్లిదండ్రులు ఒక ఇదివరకే పెళ్లి కాకముందు వరకే తల్లిదండ్రులు. కానీ పెళ్ళయిన తర్వాత చేసుకున్నటువంటి భర్త కానీ, భార్య కానీ వాళ్ళే ప్రపంచంగా మారతారు. వాళ్ళు అర్థం చేసుకునేటటువంటి వ్యక్తులవ్వాలనమాట. అందులో మాత్రం భాగస్వాముల విషయంలో మాత్రం మీకు తిరుగనేది లేదు. ఆ పరంగా చూసుకుంటే మీరు చాలా చాలా అదృష్టవంతులు. మీలో కొంతమంది బాగా సెటిల్ అయినోళ్ళు ఉన్నారు. కొంతమంది ఏంటంటే డబ్బు పరంగా చూసినట్లయితే కాస్తో కూస్తో మొదట్లో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మీరైతే మాత్రం సెట్ అవుతారు.
ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒకళ్ళ కిందకెళ్ళి చేయి చాచే పరిస్థితి అయితే మాత్రం మీకెప్పటికీ రాదు. మీ చెయ్యి ఎప్పటికైనా పై స్థాయిలోనే ఉంటది. ఇది మాత్రం నిజము. అలాగా మీ పరంగా చూసుకున్నట్లయితే మీ జాతక ప్రకారం జాతకం అయితే మాత్రం ఇట్లా ఉంటుంది. మొత్తానికి మీ మేషరాశి వాళ్ళెవరైతే ఉన్నారో వాళ్ళు జాతక పరంగా మాత్రం చాలా చాలా అదృష్టవంతులు. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. కాస్తో కూస్త ఇబ్బందులుంటాయి. కొంతమందికేంటంటే ఇట్లా భాగస్వామి తరపున కలిసొచ్చిద్ది. కొంతమందికేంటంటే కష్టం చేసుకుంటే బాగా కలిసొచ్చిద్దనమాట. ఇట్లా మీ పరంగా చూసుకుంటే మిమ్మల్ని చాలా కలుసుబాటు మనుషులుగా మనం పరిగణించొచ్చు. ఇక్కడ సమస్య ఏంటి? మనం ఈ రోజుల్లో ప్రత్యేకంగా మనం చెప్పినటువంటి తారీఖుల్లో ఈ 3 ప్రదేశాలకు వెళ్ళకూడదని చెప్పుకున్నాం కదా! ఆ విషయంలోకి వస్తే మీరు ఎందుకు వెళ్ళకూడదు అనేది కూడా ఇక్కడ నేను క్లియర్‌గా చెప్తాననమాట. అలాంటి ప్రదేశాలకు కొన్ని ప్రదేశాలేంటంటే నెగెటివ్ శక్తిని ఎక్కువగా కలిగి ఉంటాయి. మన అదృష్టాన్ని కూడా దూరం చేస్తా ఉంటాయనమాట. అలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనం చాలా కోల్పోవలసిన పరిస్థితి అనేది వచ్చిద్ది. ఆ ఎఫెక్ట్ మన మీదే కాకుండా మీ యొక్క కుటుంబాల మీద కూడా ఎక్కువగా పడుతూ ఉంటదనమాట. కాబట్టి అలాంటి ప్రదేశాలకు వెళ్ళొద్దు అని ఇక్కడ క్లియర్‌గా చెప్పటం అనేది జరుగుతుంది. అంటే చూడండి ఒక్కొక్క చోటకి వెళ్ళొస్తే మనకేందంటే అప్పటిదాకా బానే ఉంటాము. అప్పటిదాకా బాగున్నోడు కాస్త లైఫ్ కాస్త డిస్టర్బ్ అయిపోతా ఉంటదనమాట. కొన్ని ప్రదేశాలు అలా ఉంటాయి. కొంతమంది చూపులనేవి అట్లా ఉంటాయనమాట. కాబట్టి అది మీకు కలగకూడదని చెప్పేసి ఇక్కడ నేను చెప్తున్నాను. మరి మనం చెప్పినటువంటి ఈ తారీఖుల్లో మీరు వెళ్ళకూడనటువంటి మొట్టమొదటి ప్రదేశం వచ్చేటప్పటికి ఏంటి అనంటే, మీ చుట్టుపక్కల అంటే బాగా కష్టాల్లో, బాధల్లో ఉన్నటువంటి మనుషులు ఎవరైతే ఉంటారో ఇది జాగ్రత్తగా మీరు వినండి. అర్థం చేసుకోండి. ఇక్కడ నేనేం చెప్తున్నాననేది. మీ చుట్టుపక్కల బాగా బాధల్లో ఉన్నటువంటి మనిషి, మీ కుటుంబ సభ్యుల్లో కావచ్చు, మీ బంధువుల్లో కావచ్చు, లేదా మీ స్నేహితుల్లో కావచ్చు, దూరపు చుట్టాలు కావచ్చు, దగ్గర వాళ్ళు కావచ్చు. ఇట్లా ఎవరైనా కానివ్వండి, బాగా బాధలతో నిండిపోయినటువంటి ఒక వ్యక్తి ఉంటారు. అది ఆడవాళ్ళు ఉండొచ్చు, లేదా మగవాళ్ళు కూడా ఉండొచ్చనమాట. అలా బాధల్లో మునిగిపోయి ఉంటారు. వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటే చాలా డిస్టర్బెన్స్‌గా ఉంటుంది. అసలు అంటే ఆడవాళ్ళకైతేనేమో భర్త సరిగ్గా లేకపోవటము, భర్త అసలు లేకపోవటము, ఉన్నా కూడా పట్టించుకోకపోవటం, కుటుంబ బాధ్యతలు ఆడవాళ్ళే నెత్తిన వేసుకొని భరించి లాక్కురావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే కొంతమందికి మగవాళ్ళకి కూడా ఇట్లా భార్యలు దూరమైపోవటము, లేకపోతే అసలు ఉండకపోవటం, ఇట్లా కొంతమంది అంటే ఇట్లా ఎక్కువగా జరుగుతూ ఉంటాయనమాట. కాకపోతే కొంతమంది విషయాలు బయటికి రావు. ఎందుకంటే కొంతమంది ఎన్ని కష్టాలున్నా సరే ఆడతా, పాడతా నెట్టేస్తా ఉంటారు. నవ్వుతా నలుగురిలో తిరుగుతా ఉంటారు. కాబట్టి కొంతమంది రావు బయటికి. కానీ కొంతమందేంటంటే, అలాంటి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఎక్కువగా నెగెటివ్‌నే అంటే అన్నీ బాధలే గాబట్టి, ఇక వాళ్ళ మైండ్ అంతా గూడా బాధలతో నిండిపోయి ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడూ గూడా నిరాశతో, నిస్పృహతో కూడినటువంటి మాటలొస్తా ఉంటాయి. అంటే ఇంకేముందిలే మా లైఫు, ఏదో జన్మలో ఏదో పాపం జేశాము, మాకు అంటే ఇట్లా జరుగుతుంది. అంటే వాళ్ళు మంచోళ్ళే, మంచోళ్ళు కాదని నేను అంటలేదు. కానీ గత జన్మలో చేసిన పాపాలు, శాపాలు, పెద్దలు చేసిన పాపాలు గావచ్చు, లేకపోతే వీళ్ళే ఈ జన్మలో ఏదో తెలిసి తెలియక చేసుకొని బాధల్లో ఊబిలో పడిపోవటం కావచ్చు. ఇట్లా వాళ్ళ లైఫ్ ఏంటంటే బాగా డిస్టర్బెన్స్‌గా ఉంటదనమాట. అలాగా కొంతమందికి ఊహించని విధంగా జీవితం అనేది ఉండదు. చాలా వ్యతిరేకంగా ఉంటుంది. అలాంటోళ్ళతో మీరు మాట్లాడుతున్నారు. మీ చుట్టుపక్కల గూడా ఉంటూ ఉంటారు అలాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళతో మీరు మాట్లాడుతున్నారా లేదా అనేది ఒకసారి మీరు చెక్ జేసుకోండి. ఎందుకంటే అలాంటి వాళ్ళతో ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే మీరు మాట్లాడొద్దు. అలాంటోళ్ళతో మీరు మాట్లాడినప్పుడు ఏంటంటే వాళ్ళకున్న ఆ నెగెటివ్ అంతా కూడా మీకొచ్చేసిద్ది. అంటే వాళ్ళెక్కువగా ఏంటంటే నెగెటివ్‌తో కూడుకొని ఉంటారు. వాళ్ళ ఇంటి పరిసరాలు కావచ్చు, వాళ్ళతో మీరు దగ్గరకే వెళ్ళాల్సిన పని లేదు. ఫోన్‌లో మాట్లాడినా చాలు. ఫోనుల్లో కూడా మాట్లాడొద్దు. ఎందుకంటే వాళ్ళు బేసిక్‌గా మంచి వ్యక్తులై ఉంటారు కాబట్టి, వాళ్ళ ద్వారాగా కొన్ని సలహాలనేవి మనకు యూజ్ అవుతా ఉంటాయి. ఎందుకంటే బాధల్లో నలిగిన మనుషుల యొక్క మాటలనేవి అనుభవాలుగా మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. కానీ అలాంటి వాళ్ళతో ఎక్కువగా మాట్లాడటం వల్లేంటంటే వాళ్ళకున్న ఆ నెగెటివ్ గూడా మనకొచ్చేసిద్దనమాట. అంటే మనం గూడా ఆశతో, ఆరాటంతో ఉన్నటువంటి మనుషులం కాస్త గూడా, మనం గూడా ఒక నిరాశలోకెళ్ళిపోవటం, ఒక నిస్పృహలోకెళ్ళిపోవటం, జీవితం మీద ఆశ పోవటము, ఏంటోలే ఏం జీవితంలే, ఏంటి అది ఇది అని చెప్పేసేసి మనం గూడా ఏంటంటే ఒక రకమైన ఆ రూట్‌లోకెళ్ళిపోతాం తెలియకుండా. కాబట్టి అలాంటి వాళ్ళు మీ చుట్టూతా ఖచ్చితంగా ఉండుంటారు. లేకుండా ఉండరు అని మాత్రం అనొద్దండి. ఎందుకంటే ఉంటారు. అలాంటి వాళ్ళు ఉన్న ప్రదేశాలకు మీరు పొరపాటున కూడా వెళ్ళొద్దు. వాళ్ళతో కనీసం ఫోనుల్లో కూడా మాట్లాడొద్దు. ముఖ్యంగా మనం చెప్పిన ఈ రోజులనే కాదు, మిగిలిన టయాల్లో కూడా మీకీ ఉపయోగపడతాయనమాట. వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏంటంటే, ఆ చెడు అంతా కూడా మీకు ఎక్కువగా స్ప్రెడ్ అయ్యి మనకేంటంటే మంచి వైబ్రేషన్స్ అనేవి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఎలాగైతే స్ప్రెడ్ అవుతాయో, అలాగే చెడు నెగెటివ్ కూడా అలాగే వ్యాపిస్తూ ఉంటుందనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే
ఎంతమంది బాధలున్నా కొంతమంది చూడండి చాలా బాధలుంటాయి వాళ్ళకి పాపం. కానీ నవ్వుతూ కలకలలాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళతో మాట్లాడండి. మీ మైండ్ కూడా కాస్త ఫ్రీ అయిద్ది, రిలాక్స్ అయిద్ది. అలాంటి వాళ్ళ మాటలు ఉపయోగపడతాయి. కానీ చిన్న విషయాలకు కూడా అంటే పెద్ద పెద్ద బాధలు లెవ్వని చెప్పేసి నేను అంటలేదు వాళ్ళకి. కానీ కొంతమంది చిన్న చిన్న విషయాలను కూడా భూతద్దంలో పెట్టుకొని చూసుకొని భయంకరంగా మాట్లాడుతా ఉంటారు. అంటే అసలు వీళ్ళకన్నా కూడా ఇక బాధలు ఈ భూమి మీద ఎవరికీ లెవ్వు అన్నట్లుగా ప్రపంచంలో వీళ్ళే బాధలు పడుతున్నట్లుగా అంతగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే తీసుకోలేరు అట్లాగా. అలాంటి వాళ్ళతో మాట్లాడితే మాట్లాడిన మీరు కూడా వీక్ అయిపోతారు కాబట్టి వాళ్ళకు దూరంగా ఉండండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. ఇక రెండవ ప్రదేశం వచ్చేటప్పటికి ఇది కూడా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇప్పుడు ఏంటంటే ఎండలు. ఇప్పుడు ఏప్రిల్ నెల కావచ్చు, నెక్స్ట్ మే నెల కావచ్చు ఎండలనేవి విపరీతంగా ఉంటాయి. జలపాతాల దగ్గరికి నదుల దగ్గరికి, సరస్సుల దగ్గరికి, లోయల దగ్గరికి, చెరువుల దగ్గరికి ఇలాంటి కాడికి వెళ్ళమాకండి. ఎందుకంటే చల్లగా ఉంటది. ఎండలు విపరీతంగా ఉంటున్నాయి. అంటే ఇంట్లో కూర్చున్నప్పటికీ కూడా ఎంత ఎండలోకి తిరగకపోయినప్పటికీ కూడా వాతావరణం అంతా వేడిగా ఉంటది కాబట్టి కాస్త నీళ్లున్నటువంటి ప్రదేశాలకు వెళ్ళాలని చెప్పేసి ఎవ్వరికైనా అనిపిస్తా ఉంటది. అందులో సెలవులు పిల్లలు, పెద్దలందరూ ఒక చాట ఉంటారు కాబట్టి సరదాగా వెళ్దాము అని చెప్పేసి ఫ్రెండ్స్ రమ్మన్నారనో, బంధువులు రమ్మన్నారని చెప్పేసో అట్లాగేంటంటే వెళ్తా ఉంటారనమాట. కానీ మీరు దయచేసి అలాగా వెళ్ళొద్దు. ఎందుకంటే మనం చల్లదనం కావాలి అనుకుంటే మనం ఇంట్లోనే ఎన్నో రకాలుగా అవకాశాలనేవి సృష్టించుకోవచ్చు కూడా. పచ్చటి మొక్కల దగ్గర కూర్చుంటే చల్లదనం కలిగిద్ది. అలాగే ఇంట్లోనే నీరు అంటే ఒక బకెట్‌లో గానీ, ఒక టబ్బులో గానీ చక్కగా నీళ్లు పోసుకొని ఆ నీటితో కాసేపు ఆడుకున్నా కూడా మనకు చల్లదనం అనేది అట్లా కూడా వచ్చిద్ది. ఎందుకంటే జలపాతాలు, ఈ నదులు, లోయలు ఇలాంటి వాటి కాడ ప్రమాదాలనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఆ నీళ్ళ యొక్క లోతు ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఊహించలేమనమాట. అంటే చూస్తానికి ఏందంటే తక్కువగానే ఉంటది గదా లోతు అన్నట్లుగా దిగి స్నానాలు అది ఇది చేస్తా ఉంటారు. అలాంటప్పుడు ఏందంటే మనం ఊహించలేము. ఊహించని ప్రమాదాలనేవి అలాంటి కాడ ఎదురవుతా ఉంటాయి. సుడిగుండాలు ఉండొచ్చు, ఏదైనా జరగొచ్చు. మనం ఎవరినైనా సహాయం అడగటానికి కూడా అక్కడ కుదరని అవకాశాలనమాట. కాబట్టి ఈ రాహుకేతువుల ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దయచేసి అలాంటి ప్రదేశాలకు వెళ్ళొద్దు. మీకు ఎంత ఎండలు ఉన్నా ఏది చేసినా కూడా మీరు ఇప్పుడు పరిస్థితులు ఏమాత్రం కూడా గ్రహాలు అనేవి అనుకూలంగా లేవు కాబట్టి ఇప్పుడు మాత్రం ఈ నీళ్ళు ఉన్నటువంటి ప్రదేశాలకు వెళ్ళొద్దు. ఇది మీరు గుర్తుంచుకోండి. ఇక వెళ్ళకూడని మూడో ప్రదేశం వచ్చేటప్పటికి ఏంటంటే మన చుట్టూత నమ్మించి మోసం చేసే వాళ్ళు ఉంటారు. అది బంధువుల్లో కావచ్చు, తోబుట్టువుల్లో కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు. ఈ రోజుల్లో మన తన అని చెప్పేసి తేడాలే ఉండట్లేదనమాట. జనం అందరూ కూడా స్వార్థాలతో నిండిపోయి ఉన్నారు. పైకి నవ్వుతానే ఉంటారు. లోపల ఎంత విషం పెట్టుకొని ఉంటారనమాట. ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతున్నా కూడా చూడలేక వాళ్ళు బతకకూడదు అన్న ఉద్దేశమే వాళ్ళకి ఇన్నర్ ఫీలింగ్ అనేది ఉంటదండి. ఇలాంటి దుర్మార్గుల దగ్గరికి మాత్రం పొరపాటును కూడా వెళ్ళొద్దు. వాళ్ళ చేత్తో కనీసం ఒక్క గ్లాసు మంచినీళ్ళు తాగొద్దు. ఒక్క ముద్ద అన్నం కూడా తినొద్దనమాట. దుర్మార్గులు పైకి నవ్వులు, విషపు నవ్వులు పైన అంతా కూడా లోపల అంతా కూడా కుట్రాలతో ఇదైపోయి ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతున్నా, ఎవరి బాధలు వాళ్ళు పడుతున్నా అట్లా కూడా చూడలేక వాళ్ళ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటా ఉంటారనమాట. మన ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, ఎదురిళ్ళల్లో ఉండవచ్చు, బంధువుల్లో ఉండవచ్చు, రక్త సంబంధికుల్లో ఉండొచ్చు. దయచేసి అలాంటి దుర్మార్గుల దగ్గరికి మాత్రం వెళ్ళొద్దండి. అలాంటి వాళ్ళతో మొహమాటంగా వాళ్ళకు విలువిచ్చి, గౌరవం ఇచ్చి కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం అనేది లేదనమాట. అసలు అంటే ఎలాంటి నిందలు వేస్తారంటే ఒక ఆడకూతురు మీద కావచ్చు, మగాళ్ళ మీద కావచ్చు. అసలు ఇదివరకు రోజుల్లో నిప్పు లేకుండానే పొగొచ్చేదంట. కానీ అంటే నిప్పుంటేనే పొగొచ్చేదంట ఇదివరకు రోజుల్లో. కానీ ఈ రోజుల్లో నిప్పులు లేకుండానే పొగలు పెడుతున్నారు. వాళ్ళ కింద చూసుకుంటే అంటే గురిగింజ దాని కింద నలుపెరగదన్నట్లుగా ఈ గుంపు వాళ్ళ కింద తప్పులు చూసుకోరు. ఒక వేలనేది మనం ఎదుటి వాళ్ళకల్లి చూపిస్తున్నప్పుడు మిగిలిన 4 వేలు మన వైపు చూపిస్తున్నాయి అన్న సంగతి ఇలాంటి మందకి ఎన్ని చెప్పినా కూడా అది అర్థం కాదు. ఇలాంటి వాళ్ళు అలాగే ఉంటారు. ఎందుకంటే కష్టాలు తెలియని మనుషులు కమ్మగా బ్రతుకుతూ ఉంటారు. జీవితాల్లో వాళ్ళకేంటంటే అంటే వాళ్ళకేమైనా కష్టాలున్నా కూడా తీసుకోరనమాట. ఎటు బోళ్ళు అటు పోతే పోయారన్నట్లుగా పిల్లల్ని వదిలేస్తారు. ఫ్యామిలీస్‌ని వదిలేసేసి అట్లాగా వీళ్ళేంటంటే హ్యాపీగా బతుకుతా ఉంటారు. వీళ్ళకేందంటే కమ్మగా తిన్నామా, మనం సుఖంగా బతికామా ఇంతవరకే లెక్క. ఎప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్పుకుంటే టైం పాస్. వాళ్ళకది టైం పాస్. ఇక వేరే పని ఏమీ లేదు. ఎప్పుడు జనాన్ని ఆడిపోసుకోవటమే. ఇలాంటి గుంపు దగ్గరికి మాత్రం పొరపాటును కూడా వెళ్ళమాకండి. వెళ్ళారంటే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని ఏదో ఒక సమస్యలోకి లాగేస్తారు. ఎవరండి చెయ్యందిచ్చేది ఈ రోజుల్లో? ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతుంటేనే చూడలేక సస్తున్నారు ఒక్కొక్కరిని చెప్పాలంటే.
అలాంటోళ్ళు చెయ్యందిస్తారా? ఎవరికైనా ఎందుకు చెప్పుకోవాలి కష్టం? ఒక్క మాట మీరు ఆలోచించండి. ఎందుకు చెప్పుకోవాలి కష్టాలు? చెప్పుకుంటే ఎవరైనా ఆరుస్తారా? తీరుస్తారా? చెప్పండి. టైం పాస్ చేసుకొని ఇంకా కుదిరితే మీ మీద 4 నిందలు వేసి వెళ్తా ఉంటారనమాట. ఇలాంటోళ్ళ కష్టాలు చెప్పుకోవటం అవసరమా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇలాంటోళ్ళతో ఎందుకు మంచి, ఎందుకు మర్యాద? వాళ్ళకి కాకపోతే ఎదుటోళ్ళని అనాల్సినంత అవసరం మనకు లేదు కాబట్టి మెదలకుండా పక్కకొచ్చేసేస్తాం. అంతవరకే గానీ ఇలాంటి వాళ్ళు మీ చుట్టూరా చాలా మంది ఉంటారు. నరదిష్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దయచేసి అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి. వాళ్ళతోటి మాట్లాడటం గానీ, చేయటం గానీ, మంచి చెడులు అని చెప్పేసి సలహాలు ఎవ్వరు ఇవ్వరు సలహాలు. ఇంకా కుదిరితే లాగుతారు లోపలికి ఇంకా. చెయ్యి అందించరు. చెయ్యి అందించినట్లుగా నటిస్తారనమాట. అందించకుండా నటిచ్చి పడిపోయేటట్లు చేస్తారు. ఆళ్ళని అడగకుండానన్నా ఉంటే ఎట్లాగొట్లా పైకెళ్తారు. మీరు స్వయంగా పైకొచ్చి బతుకుతారు. కానీ ఇలాంటోళ్ళకి చెయ్యందిస్తేనే అక్కడే సమస్య అనేది ఎదురవుతుందనమాట. కాబట్టి ఇలాంటి గుంట నక్కలను మాత్రం పొరపాటున కూడా నమ్మొద్దు. ఈ గుంట నక్కలు ఎవరు ఏంటనేది మీ మనసుకు తెలుసనమాట. కాబట్టి ఈ 3 ప్రదేశాలకు వెళ్ళొద్దు. ఈ ప్రత్యేకమైన ఈ రోజుల్లోనే కాదు, విడిగా కూడా ఈ విషయాలనేవి మీకు వర్తిస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అర్థమైంది కదా మేషరాశి వారికి ఏంటి, ఎక్కడికి వెళ్ళొద్దు ఏంటి, దానికి కారణాలు కూడా మన వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయటం వలన ఇలాంటి వీడియోస్ ఇంకొంతమందికి చేరి వాళ్ళు ఉపయోగించుకునే అవకాశం అనేది కలుగుతుంది. ఇలాంటి గుంట నక్కలకి ఎక్కడ తగలాలో అక్కడ తగులుతూ ఉంటుంది అనమాట. కాబట్టి మీ యొక్క లైక్ అనేది చాలా సపోర్టింగ్గా ఉంటుంది. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. అలాగే కామెంట్ బాక్స్లో మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.